అందరికీ నమస్కారం అండి. నేను ఉమామహేశ్వరిని. చూశారు కదా, వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. వాకింగ్ ఎందుకు అనుకుంటున్నారా? వాకింగ్ వెళ్ళకపోతే మనం ఇంకెలాగే ఉండిపోతాం. మన కోసం ఒక అరగంట అయినా మనం స్పెండ్ చేయాలన్నమాట. ఇంట్లో ఎప్పుడు వండడం, తినడం, మళ్ళీ తోమడం, ఇల్లు తుడుచుకోవడం ఇదే పని కాదు. కాస్త ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. చూసారా, నేనైతే ఇంకొక స్నేహితురాలని తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే హాయిగా వెళ్ళొచ్చు. మాది ఒకటి పల్లెటూరు ఒకటండి. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఏసీలలో మగ్గిపోతున్నాం అనమాట మేము. అన్నీ అంటే సిటీలో ఉన్న కంఫర్ట్స్ అన్నీ పల్లెటూరులోకి కూడా వచ్చేసాయి కదా. అవన్నీ బాగా అలవాటు పడిపోయి ఇంట్లో నుంచి అసలు కదలట్లేదు. ఎప్పుడు చూసినా ఫోను, టీవీ, లేకపోతే ముచ్చట. ఇవన్నీ మానేసి కాసేపు మన ఆరోగ్యం కోసం మనం చూసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే 30స్లో కూడా 45 అలా కనబడుతున్నాం మేము. అందుకు కొంచెం యంగ్గా ఉండాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళకూడదు కదా. వెళ్తే మన లైఫ్ అంతా ఇంకా హాస్పిటల్కి, మెడిసిన్స్కి సరిపోతుంది. చూసారా, కొంతసేపు మాట్లాడితే ఆయాసం వచ్చేస్తుంది నడుస్తూ మాట్లాడుతుంటే. ఇప్పుడే ఇంకా నేను ఒక 50 వరకు వస్తానో రాను కూడా నాకు తెలియట్లేదు. అందుకే ఈరోజు అంటే నిన్న నుంచి స్టార్ట్ చేసామండి వాకింగ్. కంటిన్యూ చేస్తానో చేయను అని ఇవాళ మాత్రం ఇంకా కంటిన్యూ అయిందనమాట. 4 నుంచి 4:30 వరకు. ఆ 4:30 లోపలికి ఇంటికి వెళ్ళిపోతాం. ఒక 15 మినిట్స్ ఎంత దూరం నడిస్తే అంత దూరం అనమాట. అందుకు మన కోసం మనం టైం కేటాయించుకోవాలండి. ఎవరైనా ఎంత పని చేసినా, ఇంట్లో ఎంత పని చేసినా, ఏం చేసావని ఒక మాట తప్ప ఇంకేమి రాదు అందరికీ. అందుకే ఇప్పుడు మాత్రం మన ఆరోగ్యాన్ని ఒక్క అరగంట మన కోసం స్పెండ్ చేయండి. మీకు నచ్చితే ఎవరైనా రేపు లైవ్లో మాట్లాడదాం అనుకుంటే కామెంట్ చేయండి. లైవ్లో మాట్లాడుకుందాం. ఉంటానండి.